నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకులదేనని సిద్దిపేట డీసీసీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెవెన్యూ గ్రామ పంచాయతీలకు జీపీఓలను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయడంతో గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన కృషికి మేము ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని పోతరెడ్డిపేట రెవెన్యూ గ్రామంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే చరిత్ర వారిది. ఇలా గ్రామాలల్లో రెవెన్యూ అన్ని వర్గాల ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే రెవెన్యూ వ్యవస్థలో ఒకరిద్దరు తప్పిదాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టించి వ్యవస్థని నిర్వీర్యం చేసే చరిత్ర గత పాలకులది. గతంలో రెవెన్యూ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుంచి తరతరాల నుంచి వస్తున్న వ్యవస్థ అది. ఎందుకంటే గ్రామాలలో రెవెన్యూకు గ్రామ ప్రజలకు అనుసంధానంగా గతంలో మస్కూర్ అని ఉండే. మస్కూర్ అంటే గ్రామ సేవకులు. ఈ మస్కూర్ వ్యవస్థ నిజాం వ్యవస్థ నుంచి అంచెలంచెలుగా తరాల కుటుంబాల వాళ్ళ ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆనవాయితీ గల చరిత్ర ఆ కుటుంబాలను ఏం లేక వాళ్ళు గ్రామాలలో గ్రామ సేవకులు ఊరుకు ఎవరన్నా చనిపోతుంటే వారు నిలబడేవాళ్ళు. గ్రామ సేవకులు ఎవరన్నా అధికారులు వస్తే వాళ్ళు ఊరి యొక్క నీటి కుంటలు చెరువుల యొక్క వ్యత్యాసాలను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అలాంటి ఇన్ఫర్మేషన్ను పెద్ద మెకానిజాన్ని తొలగించిన చరిత్ర గత టీఆర్ఎస్ పాలకులది. దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో రానికి ఈ రెవెన్యూ పునర్వ్యవస్థీకరణ ఇలా పూర్వవైభవం తీసుకొచ్చిన ఒక రేవంత్ రెడ్డికి దక్కుతుంది. దీని ద్వారా సబ్బండ వర్గాలకు మేలైన దగ్గరలో ఊరి గ్రామంలో ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే నియమితమైన జీపీఓలకు ప్రతి రెవెన్యూ సెక్టార్లో నియమితమైన జీపీఓలకు మా నుంచి ఒక సందేశం ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు మీరు అందుబాటులో ఉండి మీరు గత తప్పిదాలను పునరావృతం కాకుండా గత తప్పిదాలు మీరు ఒక్కరికి తప్పిదం చెప్తే మీ వ్యవస్థకే ముప్పు వచ్చింది. కానీ గత తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రజలకు మీ యొక్క సర్వీస్ మీ సేవలను అందుబాటులో ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము ఆకాంక్షిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆత్మకూరు జూరాల కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణ కోసం ఉవ్వెత్తు ఎగిసిపడుతున్న ఉద్యమం. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిధిలోని జూరాల గ్రామం వద్ద పుష్కర్ ఘాట్ నుంచి దరూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే స్థానిక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు గౌరవ వాకిటి శ్రీహరి గారు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణారెడ్డి గారు అందరూ కలిసి ఒక జీవో తేవడం జరిగింది. 408 జీవో ప్రకారం 123 కోట్ల రూపాయలతో కొత్తపల్లికి గద్వాల్కి బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది పని కట్టుకొని ఆ బ్రిడ్జిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ విఫలమవుతాయి. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాము, మేము అభివృద్ధి చేసుకోవాలనుకున్నాము. మాకు ఇక్కడ నుండి హైదరాబాద్ కానీ అక్కడ నుండి కర్నూలు కానీ
పోవడానికి దాదాపు 20-25 కిలోమీటర్లు దగ్గరైతుంది. కాబట్టి వేసుకుంటే మీరు కూడా ఇంకో కొత్త బ్రిడ్జ్ వేసుకోండి, మీకు వద్దనం. కానీ ఈ బ్రిడ్జికి అడ్డుపడడం మంచి పద్ధతి కాదు. మీరు సహకరించాలి. అందరం ఒక నియోజకవర్గ ప్రజలమే కాబట్టి మీరు సహకరించి మాకు మద్దతు తెలిపి శాంక్షన్ అయిన బ్రిడ్జిని మీరు ఆపాలని ధర్నాలు చేయడం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీకు చేతులు జోడించి చెప్తున్నాం. మా దగ్గర ఎప్పుడో జూర్యాల ప్రాజెక్టే మా దగ్గర పడాలి, కొత్తపల్లి గ్రామం దగ్గరనే ప్రాజెక్టు పడాలి. కానీ ఆనాడు ఆంధ్ర వాళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు తీసుకుపోయి కింద జూర్యాల బ్రిడ్జి కట్టడం జరిగింది. కాబట్టి ఈ బ్రిడ్జికి శాంక్షన్ చేసిన ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి అయిన వాకిడి శ్రీహరి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు మా గ్రామం వైపు అభివృద్ధి చేయడానికి బ్రిడ్జి నిర్మించినందుకు మీకు మా పట్టణ ప్రజలందరి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి రెడ్డి సార్. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు టేక్మాల్ మండల పరిధిలోని టేక్మాల్, హసనమహత్పల్లి, ఎల్లంపల్లి, అచ్చనపల్లి, మాల్కాపూర్, పల్వంచ, కోరంపల్లి, ఎలకుర్తి, సాలుజీపల్లి గ్రామాలలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు సోలార్ ప్లాంట్ను సందర్శించి వారికి నోటీసులు అందజేశారు. సోలార్ని అనుమతులు, కంపెనీకి సంబంధించిన పత్రాలను అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. తాము పన్ను కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామ కార్యదర్శులకు సోలార్ లేఖలు పంపింది. సోలార్ పత్రాలు అందజేసిన అనంతరం పన్నులు వసూలు చేస్తామని కార్యదర్శులు అంటున్నారు. ప్రూఫ్ డేటు నువ్వు ఏ విధంగా ఫోటో తీసుకొని బండాస్ ఎట్లా నువ్వు ఎట్లా సాక్షి తీసుకో, నేను నచ్చినట్టు ఫోటోలు కావాలి కాబట్టి మీకైతే నోటీస్ పంపించిన. రెండోది, మీ కంపెనీలకు రావడానికి నాకు అధికారం ఉంటుంది. నువ్వు రావద్దు అని ఏదైనా నోటీస్ ఇచ్చి రావాలనేది లేదు. ఏదైనా ఉంటే చెప్పు నాకు, మీది ఏదైనా ఉంటే మీ కంపెనీ యొక్క లీగల్ ఏమైనా ఉంటే చెప్పు, నాకు పంపి చూసి ఆ న్యాయ బండాన పెట్టుకొని నీకు వస్తా. నాకు ఈ 10 ఎకరాల భూమిలో నువ్వు ఏం కడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నాకు తెలవాలి. నాకు జీవో నీకు జీవో లేదు, నీకు జీవో నీ ల్యాప్టాప్ జీవో కావాలి సార్. జీవో లేదు, జీవో జీవో కావాలి సార్. నాకు జీవో ఎప్పుడు ఇస్తాను? ఆఫీస్ లో జీవో అడుగుతున్నారు. ఏం జీవో అడుగుతున్నారు? ఈ పంచాయతీ సైట్ ఓపెన్ చేస్తే నీకు జీవో అన్ని బిల్డింగ్ కట్టారా మీరు? అది నాకు సబ్జెక్ట్ తెలియదు. జీవో తెలియదు బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు మీకు నేను ఎలక్ట్రికల్ గురించి అడిగితే చెప్తారా మీరు? చెప్పరు. నాకు జీవోల సంగతి నాకు కానీ లోపల ఉన్న జీవోల సంగతి తెలియదు. మా లీగల్ తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని, తెలంగాణకు హరితహార కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరిసేలా మార్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చంద్ర అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా గోదావరికని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర జమ్మి చెట్టు నాటారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనలు అందిపుచ్చుకుని మాజీ రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని 30 చేపట్టారన్నారు. మొక్కలు నాటండి, వాటిని సంరక్షించాలి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమానికి సంతోష్ రావు శ్రీకారం చుట్టారన్నారు. प्राणमेकस्यायाहं नमो भगवद्देवी च नमो भगवान् देवी हिंगश्चिरणः महापूर्णे मुनिं रामं वनाचार्यहं भूमाता देवतध्यादापनाचार्यः अक्षन्धमर्पयामि हं सर्वं नारायणः पुण्यावाचनं करिष्यायहं नमस्तुभ्योपचार सर्वदेवस्य नमोऽस्तु देवीन्यातमनजां देवास्ताः विश्वरूपः भगवान् देवी चायहं विश्वदेवस्य तायहं नमो भगवते नमः नारायणं चतुर्भुजाय नमस्तुभ्योपचार सर्वदेवस्य प्रतिष्ठापनाचार वृक्षं देवस्य दायहं नमो भगवते नमः विश्वं देवादिदेवतस्यायाम् నీళ్ళు పోయేదా? నీళ్ళతోన
ఫోటో దిక్కు చూడండి. గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో వెల్లివిరిసేటువంటి విధంగా తెలంగాణకు హరితహారం అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా, దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అయినటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయ్ బలాయ్ చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోషరావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, దసరా నాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో, ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్ లో జేవిరాజు గారి డివిజన్ లో ఈ యొక్క జమ్మి చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, అదే విధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి జోగినిపల్లి సంతోషరావు అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణ దిశగా ముందుకు సాగించారు. అదే అడుగుజాడల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో దాదాపుగా కోట్లాది మొక్కలు నాటి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని గ్రీనరీ పర్సంటేజ్ పెంచే దిశగా పనిచేయడం జరిగింది. అందులోనే భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రతి గుళ్ళో కూడా ఈరోజు అంతరించిపోతున్న చెట్లు, ఏదైతే జమ్మి చెట్లు ఉన్నాయో మనకి ఎక్కడ కనబడే పరిస్థితి లేదు. పండుగ దసరా వస్తే ఎక్కడ జమ్మి చెట్టు ఎక్కడ ఉందా అని చెప్పేసి మరి ఏది పడితే అది ఆకులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మరి అలాంటి సందర్భాన్ని చూసిన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఖచ్చితంగా గుడికి ఒక జమ్మి చెట్టు ఉండాలి, ఖచ్చితంగా ఊర్లో ఒక జమ్మి చెట్టు ఉండాలి, అంతరించిపోతున్న వృక్షాల జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకుందని ఒక గొప్ప సంకల్పంతో దాదాపు ఈ రోజు 1,00,000 చెట్లకు పైగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తెప్పించి ఈరోజు ప్రతి గ్రామానికి, ప్రతి దేవాలయానికి పంపిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాకు అత్యంత ప్రియమైన మా రామగుండం మాజీ ఎమ్మెల్యే మరి కోరిగంటి చందర్ గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా, ఏ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గతంలో అయినా కూడా కొన్ని వేలాది మొక్కలు నాటి ఈరోజు రామగుండం అసలే కాలుష్యంకి ఎక్కువ ఉండే ప్రాంతం, మరి ఇట్లాంటి కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరిగంటి చందర్ గారు తన వంతు తను కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటి కూడా ఈ రోజుని కూడా మరి ఖచ్చితంగా మన దేవాలయాల్లో, మన రామగుండం, మన గోదావరికంలో, మన రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా జమ్మి చెట్టు ఉండాలి అని జమ్మి చెట్లు తెప్పించి ఈరోజు ఖచ్చితంగా దసరా పండుగకు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి, ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు జమ్మి చెట్లు నాటడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం కల్పించి ఈరోజు ఇక్కడ రామాలయంలో, ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి అవకాశం కల్పించిన లోకల్ కార్పొరేటర్ జి రాజన్న గారికి మరియు మరి మాజీ ఎమ్మెల్యే కోరిగంటి చంద్రన్న గారికి, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వైఫల్యం చెందినందున ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా సెప్టెంబర్ 19న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషంలు పేర్కొన్నారు.
శుక్రవారం సింగరేణి ఆర్చోన్ ఏరియాలోని జీడీకే 2వ ఇంక్లైన్ 2A ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం AATUCగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలపై యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయలేదని 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ఇంతవరకు ప్రకటించి 35% లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడం వల్లనే సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు పేర్కొన్నారు. కాబట్టి కార్మికులు ఎప్పుడైనా కష్టజీవులు, కార్మికులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే వైద్యులు కార్మికులు న్యాయం పోరాటం చేస్తారు కాబట్టి వీరందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు ఇలా సరే ఏమైనప్పటికీ ఇలా అగ్రిమెంట్ జరుగుతుంది, జరగకపోతే ఇచ్చిపెట్టే ప్రసక్తి ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ట్యూన్ కార్మికులందరూ కూడా పేరు పేరున విప్లవాలను తెలియజేస్తూ ముగిస్తున్న కాంగ్రెస్ అధికారం లేదు. ఎందుకు లేదు? ఇలా మార్పేర్లు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. దీన్ని మార్పేరు మీకు తెలుసు కదా అందరికీ. కాబట్టి దీన్ని ఏదంటే గెస్ట్ ఇవ్వాలి. మన అడ్వకేట్ జనరల్ దగ్గరికి దాన్ని ఓపెన్ పంపిస్తారు. దాన్ని ఎవరు అడ్వకేట్ జనరల్ ఎవరు ఆధ్వర్యం ఉన్నటువంటి ప్రభుత్వ ఆధ్వర్యం. ఆ ప్రభుత్వం అంటే ఎవరు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఎవరో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఏదో కార్మిక మంత్రులు ఏదో వాళ్ళు అడ్వకేట్ జనరల్ దగ్గర కూర్చుని ఏ విధంగా అయితే మనకు రేపు మార్చే అవకాశం ఉంటుందో దాన్ని లీగల్గా మార్చాలని చెప్పి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు ఫైల్ పెట్టడం జరిగింది. ఏం కాలేదు, లేకపోతే ఇది మన డిస్మిసల్ ఏం కాలేదు, ఈ లాభాల వాట ఏం కాలేదంటే నాయన మేము ఒకటే చెప్తున్నాం. ఈ లాభాల వాట గుర్తించింది ఎవరు? దీపాలు బోనస్ అగ్రిమెంట్ చేసింది ఎవరు? ఇవన్నీ చేసుకొచ్చింది ఏఐటీసీ కదా. ఏఐటీసీకి మీరు మాకు సజెషన్ తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం? విధి లేని పరిస్థితులలో, అక్కడ చేయలేని పరిస్థితులలో ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి అన్ని యూనియన్లను, కార్మిక వర్గాన్ని ఏకం చేసి వాళ్ళు హక్కులు సాధించిన చరిత్ర ఏఐటీసీ. ఒకటి చెప్తా, కాంగ్రెస్ ఇలా లాభాల వాటి అట్లనే పుట్టిందా? ధర్నాలు చేసినాం, సమ్మె చేసినాం. సమ్మె 13 రోజులు సింగరేణి సమ్మె చేసి అన్ని యూనియన్లను కలుపుకొని మా ఏఐటీసీ గెలిచి ఉన్నది. ఏఐటీసీలో 4 తగ్గించి 4 యూనియన్ల నాయకులను తీసుకుపోయి చర్చల కూర్చుంటే పెట్టి లాభాల వాట సాధించిన చరిత్ర దమ్ము ఏఐటీసీ ఎర్రజెండకున్నది. ఏం మాకు నావద్ద అందరం కలిసి పని చేయలేదా? ఎన్ని పోరాటాలు చేసినాం? దీపావళి బోనస్ కోసం పోరాటం చేయలేదా? పండుగ అడ్వాన్స్ కోసం పోరాటం చేయలేదా? దసరా అడ్వాన్స్ కోసం చేసినాం, దీపావళి కోసం చేసినాం, లాభాల వాట కోసం చేసినాం. ఈ కంపెనీ కాపాడుకోవడానికి కూడా సమ్మె చేసి సాధించుకున్న చరిత్ర ఏఐటీసీకున్నది. గుర్తింపు సంఘం ఏంటిదండి? గుర్తింపు సంఘం ఉంటే సమ్మె చేస్తానున్నదా? సమస్యలపై మాట్లాడతానున్నదా? ఎవరిలాగా మేము కూర్చుండి కొందరు అంటారు ఇక మేము కూర్చున్నాం అనుకున్నాం. కూర్చుండి మాట్లాడద్దు ఏమన్నా. ఈరోజు ఆర్జీవన్లో 2A ఇంక్లైన్లో గేట్ మీటింగ్ ఏఐటీసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సింగరేణి యాజమాన్యము మొన్న 12వ తారీఖు రోజు స్ట్రక్చర్ సమావేశాలు హైదరాబాద్లో ఉండే సింగరేణి లెవెల్ స్ట్రక్చర్ సమావేశాలు కార్మికుల సమస్యల పైన, డిమాండ్ల పైన గతంలో స్ట్రక్చర్ సమావేశాలు ఇచ్చినటువంటి డిమాండ్లను మేము కమిటీలు వేసినాము. కమిటీల పేరున అక్కడ పెట్టి దాన్ని కాలయాపన చేస్తున్న సందర్భంలో మొన్న 12వ తారీఖు రోజు జరిగే స్ట్రక్చరల్ కమిటీకి సిఎండి గారు రాకపోవడం వలన మరి ఏఐటీసీ స్ట్రక్చర్ కమిటీ సభ్యులు మా అధ్యక్షులు సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు ఆ యొక్క స్ట్రక్చర్ కమిటీని బహిష్కరించి బైకడ చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఉన్న సమస్యలు మాట్లాడినటువంటి పెండింగ్లు పెట్టడంతో ఇలా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా 2024-25కు సంబంధించినటువంటి లాభాల వాట అది యొక్క పరిష్కారం కాలేదు. 30% ఇవాళ కార్మిక నాయకులు అడిగిన సందర్భంలో ఇవాళ 33% లాస్ట్ ఇయర్లు ఇచ్చింది. 34, 35, 30% ఖచ్చితంగా ఇవ్వాలని. మరి ఆ ప్రకటన కాకుండా అసలు సింగరేణికి ఎన్ని వేల కోట్ల లాభాలు వచ్చింది, ఎంత బ్యాక్ బిల్లింగ్ తీస్తూ ఉన్నారు, ఎంత కార్మికులకు ఇస్తాను అనేది డిక్లరేషన్ లేకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యము కాలయాపన చేస్తూ ఉంది. అదేవిధంగా సొంటింటి పథకాన్ని కూడా కమిటీ వేసామని చెప్పారు కదా, అది కూడా పరిష్కారం చేయలేదు. డిస్మిస్ కార్మికులది పెండింగ్లో ఉన్నది, మారు పేర్ల కార్మికులది పెండింగ్లో ఉన్నది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ మీద కోల్ ఇండియాలో ఇచ్చిన మాదిరిగా ఇక్కడ సింగరేణిలో అధికారులకు ఇచ్చిన మాదిరిగా కార్మికులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉన్నది, అది కూడా పెండింగ్లో ఉన్నది. అలాగే
అలాగే మైనింగ్ స్టాఫ్ అండ్ ఈఎండ్ఎం టెక్నికల్ స్టాఫ్కు అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయితే సర్ఫేస్ సూటేబుల్ జాబ్ ఇవ్వాలనే ఇవన్నీ సమస్యలు కూడా ఇలా పెండింగ్లో పెట్టేటువంటి సింగరేణి యాజమాన్యం ఇస్తున్నాము ఇస్తామని చెప్పుకునే పెండింగ్ పెట్టడం వల్ల ఇవాళ మేము సింగరేణి వ్యాప్తంగా ఈ నెల అంటే ఈ రోజే 19వ తారీఖు రోజు జియా ఆఫీసుల మీద ధర్నా కార్యక్రమాలు పెట్టినాము. ఈ ధర్నాల కార్మిక వర్గం అంతా అందులో పాల్గొంటూ ఉన్నారు. భారీ ఎత్తున ధర్నాలు అయితే ఇది దీంతో ఆగది యొక్క ఉద్యమము. రేపు నిరసన కార్యక్రమాలు చేస్తాము. అట్లా కూడా మేనేజ్మెంట్ దిగి రాకపోయినట్టయితే ఇంకా ఒత్తిడి తీసుకొస్తాము. అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కంపెనీ స్ట్రైక్ చేసి కూడా ఇలా ఈ హక్కులని సాధించుకునే విధంగా ఉన్నది. ఇలా సింగరేణి భవిష్యత్తు మరి మైన్స్ బంద్ అవుతానే అండర్ గ్రౌండ్ మైన్స్ రేపు 26, 27, 28 సంవత్సరాల వరకు 8 బావిలు ఆ బావి మూతపడతాయని సింగరేణి యజమాని పెడుతుంది. కొత్త గనులు రావాలని మన డిమాండ్ ఎప్పటి నుంచో చెప్పినప్పటికైనా కొత్త గనులు రామగుండం ఏరియాలో కానీ భూపాలపల్లి ఏరియాలో కానీ ఎక్కడ కూడా కొత్త గనులు తీసుకురానటువంటి సింగరేణిలో ఉన్న డబ్బంతా మరి దానదత్తము బయట గవర్నమెంట్కి ఇస్తున్నట్టు సింగరేణిలో ఉన్న డబ్బంతా సింగరేణి కంపెనీ అభివృద్ధి కోసము కార్మికుల యొక్క సంక్షేమం కోసం పెట్టవలసినటువంటి ఈ యొక్క డబ్బును మరి ఇలా ఇతరులకు ఇచ్చి సింగరేణి కంపెనీని అనివార్యం చేసే విధంగా ఇలా మేనేజ్మెంట్ ఉన్నది కాబట్టి దాని మీద ఒత్తిడి చేసుకొచ్చే విధంగా ఇలా కార్మిక వర్గం అంతా కథం దొక్కుతోంది, ముందుకు వస్తానని ఇలా ఏఐటీసీ ముందుండే రికగ్నిషన్ యూనియన్గా బాధ్యత గల ఆ యూనియన్గా ఉండి ఈ సింగరేణి భవిష్యత్తు మళ్ళీ 10 కాలాల పాటు ముందుకు తీసుకుపోతుందని కూడా కార్మిక వర్గానికి తెలియజేసినాము. ఈనాటి ధర్నా భారీ ఎత్తున ఇక్కడ ఆర్జీవన్ సీఎం గారి ఆర్జీవన్ జియా ఆఫీస్ మీద జరుగుతుందని కూడా తెలియపరుస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంతని ఎమ్మెల్యేగా దుద్దిల శ్రీధర్ ఎన్నిక 22 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో 22 నెలల్లో 22 ఇండ్లను మంతని ఎమ్మెల్యే కట్టియలేదని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ విమర్శించారు. శుక్రవారం మంతని పట్టణంలోని రాజగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలోని పేద వరకు 420 హామీల చైర్మన్గా ఉన్న మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏనాడు న్యాయం చేయలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తే ఇక్కడ మాత్రం 1,400 పైసలకు మాత్రమే మంజూరు చేశారని, పక్కనే ఉన్న పెద్దపల్లిలో పూర్తి స్థాయిలో మంజూరు చేశారని, రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్ మినహా అన్ని మండలాల్లో మంజూరు చేశారన్నారు. 22 నెలల దగ్గర పడుతున్న మేనిఫెస్టో చైర్మన్ నిద్రపోతూ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్కు అలవాటు పడ్డారని ఎద్దేవా చేశారు. 420 హామీల చైర్మన్ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి ఈ నియోజకవర్గ ప్రజలు 90% దగ్గరలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలలో, ఓసీలలో ఉన్నటువంటి పేద వర్గాలకి న్యాయం చేయించాలనే ఉద్దేశంతో 22 నెలలకు దగ్గరొస్తా ఉన్న మేనిఫెస్టో చైర్మన్ నిద్రపోతూ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడో దుద్దిల్ల శ్రీధర్ 420 హామీల చైర్మన్ అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడ్డటువంటి విషయాన్ని మంతని నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా దృష్టికి మా ప్రాణం ఉన్నంత వరకు ప్రజాస్వామ్య భారతదేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు అన్ని పథకాలు అందించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మెడలు వంచి మరి ప్రజలకు సాయం చేసే విధంగా ప్రతిపక్ష పాత్రను పోషించాలని మన ప్రజాస్వామ్య దేశంలో మనం రాసుకున్నాం గనక నా పాత్రను నా చివరి శ్వాస ఉన్న వరకు మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ మెడలు వంచి కళ్ళు తెరిపించి ఈ నియోజకవర్గంలో అధిక శాతం ఉన్నటువంటి జనాభాకు సాయం చేయించే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా వెనుకడుగు వేయననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈయన 22 నెలలైంది, కనీసం 2,200 ఇండ్లు కూడా కట్టివ్వలేదు. 2,200 ఇండ్లు కూడా కట్టివ్వలేదు. పక్క నియోజకవర్గాలలో పెద్దపల్లి, రామగుండం కావచ్చు, దాదాపు ఇల్లు వాళ్ళకు 3,500 ప్రతి ఎమ్మెల్యేకి వస్తే 3,500 కూడా వాళ్ళు మంజూరు ఇచ్చినట్టుగా మాకున్న సమాచారం. అది పెద్దపల్లిలో తీసుకున్న మేము లిస్టులు తీసుకుంటే దాదాపు అన్ని కూడా ఇచ్చేసిండ్రు.
రామగుండం నియోజకవర్గంలో తీసుకుంటే కార్పొరేషన్ మినహా పక్కకున్నటువంటి మండలాలలో అక్కడ కూడా ఇచ్చేసారు. కానీ మన దుద్దిల శ్రీధర్ గారు మాత్రం ఇక్కడ ప్రతిపక్ష పాత్రను ఎవరిని పోషించకుండా తండ్రి కానుండి తన దగ్గర వరకు ఈ నీచమైన సంస్కృతిని కొనసాగిస్తూ ఇవాళ ఇప్పటి వరకు ఆయన మాకున్న సమాచారం ప్రకారంగా 1341 ఇల్లు మంజూరు ఇచ్చిండు. ఇది ఏమంటారు, అది మోడల్ విలేజ్ అంటారా ఏమంటారు, పైలట్ విలేజ్లను కలుపుకొని ఆయన 1341 మాత్రమే ఇప్పటి వరకు ప్రొసీడింగ్లు ఇచ్చింది. ఇప్పటి వరకు ఇలా దాదాపు 5% కూడా కట్టడాలు ప్రారంభం కాలేదు. 5% కూడా దీని మీద శ్రద్ధ చూపిస్తలేడు దుద్దిల శ్రీధర్ గారు. మేము ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఇండ్లు కట్టించినాం. మాకున్న తక్కువ సమయంలో దాదాపు మరి ఆ రోజు మాకు 1400-1500 వస్తే అవి పూర్తి చేసినాం. అంటే దాంట్లో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, మిగతా అన్ని పూర్తి చేసినాం. ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు 22 నెలలలో 22 ఇండ్లను మీరు కట్టియకుండా ఇంత పెద్ద సమాజాన్ని వాడుకుంటున్నారు. ఇంత పెద్ద సమాజం మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అందలం ఎక్కిస్తే మీ కుటుంబానికి తప్ప ఇవాళ హైదరాబాద్లో నీ తమ్మునికి 4 ఆఫీసులు పెట్టించి 2 ఇండస్ట్రీలకు సంబంధించిన ఆఫీసులు, 2 ఐటీకి సంబంధించిన ఆఫీసులలో వాటిని పెట్టి అక్కడ కలెక్షన్లు చేస్తా ఉన్నావు తప్ప ఇప్పటి వరకు 22 ఇండ్లు ఎక్కడన్నా కట్టబడ్డాయా? ఈ నియోజకవర్గంలో ఒక్క గృహప్రవేశం అన్నా చేసినవా? దీని గురించి ప్రజలకు జవాబు చెప్పకుండా ప్రతిరోజు మా మీద ఏ విధంగా దాడులు చేయించాలి, ఈ పుట్టమదనేటోని ఇట్లా ఈ నియోజకవర్గం నుంచి ఎట్లా నిలువరించాలి, వీన్ని ఎట్లా అంతమొందించాలని ఆ ప్రయత్నం తప్ప నువ్వు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చిత్తశుద్ధితోటి పనిచేసినట్టుగా మేము తీసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా చూస్తే కనబడతలేదు. కనుక ఇవాళ దుద్దిల శ్రీధర్ మీరు జవాబు చెప్పాలి. మీరు జవాబు చెప్పరు కావచ్చు, కనీసం ఈ సమాజానికైనా వివరణ ఇవ్వాలి. ఎన్ని ఇండ్లు కట్టాలి? ఇవాళ 22 ఇండ్లు కట్టకపోతే మీకు 5 సంవత్సరాల సమయంలో మీరు ఎన్ని ఇండ్లు కట్టివ్వగలుగుతారు? అక్కడనో ఇక్కడనో మేము వింటున్నాము, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఆ ఇళ్లకు సహకారం చేసి ఆ ఇండ్లు పూర్తయ్యేటట్టుగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాము. ఈ నియోజకవర్గంలో మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఆ చైర్మన్ వ్యవస్థనే ఇప్పటికి కొనసాగిస్తున్నారు తప్ప మీరు ఇల్లు ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. నేను ఈ ప్రెస్ మీట్ అత్యవసరంగా ఎందుకు పెట్టినా అంటే ఈ దసరాకైనా కొంతమంది శుభ కార్యక్రమాలలో దసరాను గొప్పగా ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకుంటారు కనుక, దసరా నుంచి ఏదైనా పనులు మొదలు పెట్టుకుంటారు కనుక ఈ దసరాకైనా ఆ ప్రొసీడింగ్లు ఇస్తే ముగ్గులు పోసుకుంటారు, కళ్ళు తెరువమని వాళ్ళ ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఈ దుర్గామాత పూజలు వస్తున్నాయి, వాళ్ళ బతుకమ్మ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. దసరా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో జరుపుకున్నటువంటి విజయదశమి ఉన్నది కనుక ఆ మిగతా ఇచ్చి పనులు ప్రారంభించాలని మిమ్మల్ని డిమాండ్ చేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా. ఇది అవమానపడాలి, నువ్వు నీ కుటుంబం అవమానపడాలి. 40 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు ఇప్పటి వరకు 40 ఇళ్ళు కట్టియలేరు. ఆల్రెడీ కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు, ఇల్లు ఉన్న మంది కన్నా 40% ఎక్కువ మంత్రి నియోజకవర్గంలో మంజూరు చేసిరు ఇందిరమ్మ ఇండ్లు, బిల్లులు మాయం చేసిరు తప్ప ఇండ్లు కట్టలేదని చెప్తే ఇవాటి వరకు కూడా అదే కనబడతా ఉన్నది. కనుక దుద్దిల శ్రీధర్ గారు మీరు కళ్ళు తెరవాలి. మమ్మల్ని చంపిస్తే చంపియండి, చనిపోయే వరకు ఈ పోరాటం ఆగదు అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మా మిత్రులు ఈ భారతదేశంలో 4 స్తంభాలు ప్రజాస్వామ్య రక్షకులు అని అంటారు. కానీ మా పత్రికా మిత్రులు కూడా మరి మాదే పెద్దపల్లిలో ఏం జరుగుతూ ఉన్నది, భూపాలపల్లి ఏం జరుగుతూ ఉన్నది, రామగుండంలో ఏం జరుగుతూ ఉన్నది, చెన్నూరులో ఏం జరుగుతూ ఉన్నదని పరిశీలన చేసి మీరు రివ్యూస్ రాయాలి. కానీ మా పత్రికా మిత్రులు ఈ రివ్యూస్ మాత్రం మీరు కూడా రాస్తలేరు. ఈ వృత్తిని మీరు ఎంచుకున్నారు. ప్రజల పక్షాన ప్రతిపక్షంతో పాటు పత్రికా విలేకరులు కూడా పనిచేయాలి. వీటిని స్టేటస్లు పెట్టుకోవాలి. మీరు వేరేదో పెట్టుకుంటా ఉన్నారు అక్కర్రా అని. ఆ స్టేటస్ తోటి ఏమొస్తుందో? ప్రజాస్వామ్యము యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి స్టేటస్లు పత్రికా విలేకరుల స్టేటస్లు ఉండాలి. కానీ మీ స్టేటస్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతా ఉన్నాయి. అవసరం లేని వాటిని స్టేటస్లు పెడతా ఉన్నారు. ఆ స్టేటస్లు
మీ స్టేటస్ గొప్పగా ప్రజాస్వామ్యానికి కళ్ళు తెరిచే విధంగా ఉండాలి. కొంతమంది కుట్రలు చేసేటువంటి ఆ కుట్రలలో మీరు భాగస్వాములు కాకండి. ఈ ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే 4వ స్తంభంగా ఉన్నటువంటి 4 స్తంభాలలో ఒక స్తంభంగా ఉన్నటువంటి పత్రికా విలేకరులు కూడా ప్రజల పక్షాన నిలబడాలి. అధికార పక్షం వాళ్ళై మెడలు వంచాలి, కళ్ళు తెరిపించాలి. అది ప్రతిపక్ష పార్టీ ఉండాలి, అది పత్రికా రంగం కూడా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మీరే అడగాలి ఎమ్మెల్యేను, మీరే అడగాలి. దబాయిస్తూ ఉంటాడు ఎమ్మెల్యే మీరు ప్రెస్ మీట్కి వెళ్తే, ఏం సంగతి అని మా మారతల్ల లాంటి అన్నను పట్టుకొని పెద్ద మనిషిని పట్టుకొని ఆయన మాటలు అంటా ఉంటాడు. కనుక మీరు అడగండి. 22 నెలలు అయితా ఉన్నది. 22 ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టించబడ్డాయా? నీ పైలట్ ప్రాజెక్టులోనైనా కట్టించబడ్డాయా? నీ ధన్వాడ గ్రామం నువ్వు అద్దాల మేడ కట్టుకున్నటువంటి నీ అద్దాల మేడ పక్కకైనా కట్టబడ్డాయా ఇల్లు అని వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే నేను అడుగుతా ఉన్నా సూటిగా. కనుక మీరు కూడా అడగండి, మీరు కూడా నిలదీయండి. ప్రజల పక్షాన పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగితే వాళ్ళు మీ పేరు కూడా తలుచుకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, చివరి ఈ శ్వాస ఉండే వరకు నీ కుటుంబం యొక్క నీతి మాలిన చర్యలు, నీ కుటుంబం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మా సమాజాన్ని 90% పైబడి ఉన్నటువంటి మా సమాజాన్ని వాడుకొని ఇప్పటి వరకు కనీసం ఒక్క పని కూడా చేయకుండా నువ్వు మంచోడిగా చలామణైతూ నువ్వు ఐసుగడ్డతో చంపే అటువంటి వాడివనేది ఈ సమాజానికి అర్థమయ్యే వరకు, నువ్వు మోసగాడివని తడిగుడ్డతో గొంతులు ఊసే రకమని ఈ సమాజం అర్థమయ్యే వరకు మా పోరాటం ఆగది. ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. పక్క నియోజకవర్గాలలో ఇళ్లను మొత్తం శాంక్షన్ చేస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1300 దాదాపు 1400 ఇళ్ళు మంజూరు చేసింది. అంటే దాదాపు ఇంకా 2000 ఇళ్లను మంజూరు చేయలేదు దుద్దిల్ల శ్రీధర్. 22 నెలలైంది. జవాబు చెప్పి సమాజానికి నువ్వు ఇంకా 3 ఏళ్లలో ఏం కట్టిస్తావు ఇల్లు? ఎట్లా పూర్తయితే? కనీసం 5 సంవత్సరాలకు 3000 చెప్పున 3 ఎంత అయితే 15,000, అంటే 15,000 దాదాపు 20,000 ఇళ్ళు కట్టే అవకాశం ఉండే, నీకు కట్టించే అవకాశం ఉండే. నువ్వు అద్దాల మెడలు కట్టుకుంటా ఉన్నావు. ధన్వాడలో, మంతిల్లో, హైదరాబాద్లో ఇవాళ నీ ఇల్లు చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతా ఉన్నాయి. నీ తమ్ముంది నీది ఇల్లు చూస్తే ఆ డూప్లెక్స్లను నీ కార్యకర్తలను కూడా రాణిస్తలేవు. కానీ అక్కడనో ఇక్కడనో మేము ఎవరో మొన్న ఫోటోలలో చూసినాం. నీ అద్దాల మెడలు చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. కానీ ప్రజలకు మాత్రం ఇవాళ 1% కూడా ఇల్లు కట్టకపోవడం అవమానం. ఈ సమాజానికి తెలవాలి. ఈ దసరా ముందే కనీసం ఇళ్ళకైనా ముగ్గులు పోయాలి, ఇది పూర్తి చేయాలి. నీలాగా కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం రివ్యూ పెట్టి మీరు పని చేయకండి అని పిలిచిన, నేను పని చేస్తే మాకు పేరు రాదని పిలిచిన, పని చేయొద్దనే పిలిచిన అని బేకూఫ్ మాటలు మాట్లాడినాం నువ్వు ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ మేము ఆ బేకూఫ్లం కాము. ఈ ప్రజలను కాపాడుకోవడం మా ధ్యేయం. అధికారంలో ఉంటే సాయం చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే నీ మెడలు వంచి నిన్ను కళ్ళు తెరిపించి వాళ్లకు పని చేపిస్తాం. కనుక మేము ఓట్ల కోసం, ఓట్లు వచ్చినప్పుడు అయ్యి ఇల్లు కట్టించినా అని మేము ఓట్లు అడగడానికి మేము ఆలోచన లేదు. మాకు ఆ నీచమైన ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఈ సమాజంతో మాది పేగు సంబంధం. ఈ సమాజంతో కలిసి పెరిగిన వాళ్ళం. ఈ సమాజంలో కలిసి మట్టిలో కలుస్తామని నిర్ణయించుకున్న వాళ్ళం. కనుక నీలాగా మోసం చేయలేమనే ఉద్దేశంతో ఇవాళ నిన్ను అప్రమత్తం చేస్తా ఉన్నావు. కళ్ళు తెరువు. నీకు అధికారం ఉన్నది, ఇంత పెద్ద అధికారం. నీ తండ్రికి ఓసారి, నీకు 3 సార్లు అధికారం వచ్చింది. ఇకనైనా కళ్ళు తెరిచి ఈ సమాజానికి సాయం చేయమని మీ అందరి సమక్షంలో మంత్రి ఎమ్మెల్యే 420 హామీల చైర్మన్, మళ్ళీ చెప్తున్నా, 420 అబద్ధపు హామీల చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ దీన్ని పాటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ చదివి విద్యార్థులను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలని ప్రతి విద్యార్థిపై లెక్చరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ శాఖపై సంబంధిత అధికారులు, అన్ని ఇంటర్ విద్యా సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా లెక్చరర్లు అప్రమత్తంగా ఉంటూ గమనించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్ కార్డ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సో 1 month బ్యాక్ కూర్చోకపోతే అవి కొత్తవి వస్తానే ఉంటే ఇష్యూస్ కీప్ కమింగ్ అన్నమాట. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ సాటర్డే 2:30 నుంచి 5:30 దాకా ఒక 3 hours పెట్టుకొని మీరు మీ ఆపరేటర్ కూర్చొని అన్ని ఇష్యూస్ ఆ వీక్లో వచ్చిన ఇష్యూస్ మొత్తం క్లియర్ చేయండి. బీఎట్ అది స్టూడెంట్స్ సంబంధించిందైనా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, ఇంకేదైనా కానీ ఆల్ దోస్ థింగ్స్ క్లియర్ అయ్యేటట్టు చూడండి. దాట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సెకండ్ వచ్చేసి ఈ అప్లికేషన్ సంబంధించి మన దగ్గర ఏమి ఇష్యూ అప్లికేషన్ వచ్చింది, దాంట్లో పెండింగ్ కానీ రిజెక్టెడ్ కానీ ఏమీ లేవు అనుకుంటాను. ఒకవేళ ఏమైనా ఉంటే ఈ మీటింగ్ తర్వాత మీరు డిఐఓ గారితో కూర్చొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని బట్ మన దగ్గర ఎటువంటి ఉండడానికి వీల్లేదు. యాజ్ ఫార్ అస్ మంత్లీలో కాలేజ్ మాట్లాడుతుంది నాట్ ఓన్లీ అకాడమిక్ బట్ అదర్ ఉద్దేశం కానీ కోర్సెస్ కానీ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సో మిగతా కాలేజ్ అట్లా మీరు ప్లాన్ చేయగలిగితే మీకు ఆప్షన్ ఉంటే ప్లీజ్ ప్లాన్ ఇట్. మీకు ఏమైనా సపోర్ట్ ఫైనాన్షియల్ కానీ సంథింగ్ సపోర్ట్ కానీ ఇంకేమైనా ఫ్యాకల్టీ సపోర్ట్ ఏమైనా ఉంటే వేరే. రామగుండం ప్రజలకు షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు సమయం, ఆదా, సౌలభ్యం కలుగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం గోదావరికని లక్ష్మీనగర్లో నూతనంగా నిర్మించిన లేపాక్షి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అత్యుత్తమమైన ఆధునిక సౌకర్యాలతో కూడిన షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం ఒక శుభ పరిణామన్నారు. లేపాక్షి షాపింగ్ మాల్ ప్రారంభం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేపాక్షి షాప్ ఓపెన్. మాలసంగం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన పరిషత్ గ్రంథాలయంలో ఈరోజు సింగరేణి ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ నాయకులు పులిమోహన్ యొక్క తల్లి కీర్తిశేషులు పులి లక్ష్మి జ్ఞాపకార్థం గ్రంథాలయానికి అంబేద్కర్ రచించిన 13 పుస్తకాలను గ్రంథాలయ అధ్యక్షులు ఎదుకల లక్ష్మణరావు, జూపాక మర్రి ఐలయ్య, జనరల్ సెక్రటరీ, టీం పెద్దపల్లి జిల్లా నాయకులు అందుగుల రాజేశం చేతుల మీదుగా గ్రంథాలయానికి అందించారు. కార్యక్రమంలో మాలసంగం సీనియర్ నాయకులు ముక్క సుదర్శన్, దేవా వెంకటేశం, సంఘం సమన్వయకర్త నంది నరేష్, లింగయ్య, పిట్టల వెంకటి, ఎరుకల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలేజ్ ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పులిమోహన్, యాడమ్ మధు, రాజా, రమేష్, ఆర్ఎఫ్ఎల్ రామచంద్ర, చంద్రమోహన్, యుగేంద్ర మా కమిటీ తరఫున మేము ఒక 50 సెట్లు తెచ్చుకున్నాం అన్నట్టు. అంటే అట్లా అందరి దగ్గర కలెక్ట్ చేసి అంబేద్కర్ రాసిన స్వయంగా ఆయన రాసిన వాల్యూమ్స్లోకి వెళ్ళి చిన్న చిన్న బుక్కులుగా 100 బుక్కులుగా ప్రింట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దాంట్లో ఇవన్నీ డైరెక్ట్ బాబాసాహెబ్ రాసినాయి, దాన్ని తెలుగులోకి అనువదించినాయి. అందరూ తప్పకుండా చదవండి, ఇక్కడే చదవండి, తీసుకెళ్ళి చదువుతారు మీ ఇష్టం. ఈ ప్రాచీన ఇండియాలో విప్లవం, ప్రతి విప్లవం అంటే బౌద్ధము ఉన్నత స్థితి నుండి ఎందుకు పతనమైంది, దాని పునరుద్ధానం ఎట్లా, అదొకటి. రానడే, గాంధీ, జిన్నా వీళ్ళ ముగ్గురు తేడాలేంటి, ఇవన్నీ ఆయన రాసినాయి. నవయాన బౌద్ధులు, అయోధ్య ఇది ఈయన బుర్ర గోవర్ధన్, అయోధ్యలో రాముడిది వీళ్ళకే రాముడి జన్మభూమి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఈయన రాశాడు. అయోధ్య బౌద్ధులది, అయోధ్య బౌద్ధులు అంటే అవి తవ్వుతే రాముని విగ్రహాలు అంటే మన బండి సంజయ్ అయితే అన్నీ ఇట్లా తవ్వుతా వెళ్తే అంటే అన్నీ ఇది ముస్లిం
మజిల్ చదివితే దాంట్లో వెళ్తే అంటే మనోడు ఏమన్నాడు, ఒక్కడే స్టేట్ మొత్తం ఈయన డేర్ తోటి ఏమన్నాడు అంటే అన్ని దేవాలయాలు చదివితే బుద్ధుని విగ్రహాలు వెళ్తాయి, ఒకప్పుడు బుద్ధునియే వాటి మీద కూలగొట్టి ఇవి కట్టినరా బాబు అని బండి సంజయ్ చెప్తే నోరు మూసుకున్నాడు. నీకు చరిత్ర తెలియని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే బుర్ర గోవర్ధన్ బౌద్ధ మతం మీద చాలా విశ్లేషణ రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఇంకోటి బాబాసాహెబ్ ధమ్మ పద ప్రయాణం, బౌద్ధ ధర్మం ఉపన్యాసాలు. మొన్న నేను ఇచ్చింది కూడా చాలా మంచి బుక్, చదవండి. ఇది బౌద్ధం, నేను ఇచ్చింది బౌద్ధ ధర్మ సారం. బౌద్ధ ధర్మం అసలు బౌద్ధం మనం అంటుంటాం కదా, బౌద్ధమతం బౌద్ధమతం, దానికి దాంట్లో సారం ఏముంటుంది? మతాన్ని ఎందుకు మార్చుకోవాలని బాబాసాహెబ్ రాశారు. అయోధ్య రాముడు పురాణ పురుషుడా, చారిత్రక ఆయన లేకపోతే పురాణ పురుషుడు అంటారు. దేవుడు సమస్య లేదు, పురాణ పురుషుడు అయి ఉంటారు. రాజుని అందరూ తెలుసు. సో వై వీ షుడ్ రికగ్నైజ్ యాజ్ ఎ గాడ్. బాబాసాహెబ్ చదవాల్సిన ముఖ్యంగా మన దళితులు అంటారు. ఈ సాక్షిగా తెలియబట్టే ఆయనకు అంతకుముందు అంబేద్కరే తెలియదు. ఆయన దగ్గర పనిచేసే ఊరికి అంబేద్కర్ గురించి ఆయన జన్మ స్ట్రైక్ చేస్తే అసలు ఈ ఆయన అడిగితే అంబేద్కర్ ఇది చదివిన తర్వాత రాత్రి 2-3 సార్లు మొదట్లో ఈయన అంబేద్కర్ రాశారు. దాని తర్వాత అసలు జీవితాన్ని డ్యామేజ్ పెళ్లి ఉద్యోగానికి కూడా డిఎస్పీ స్థాపించారు. అంతకుముందు మళ్ళీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాబు చెప్పారు. ఇంకోటి రాష్ట్ర వారి హక్కులు ఏమిటి, స్వతంత్ర భారత రాజ్యాంగంలో వాటిని రక్షించుకోవడం ఎలా మాట్లాడుతుంది. అద్భుత బాబు ఎవరి శూద్రులు, శూద్రులు అంటే ఎవరు? భారత ఆర్య సమాజంలో వారు నాటుకోకుండా ఎలా మారారు మనం. తర్వాత ప్రాచీన ఇండియాలో విప్లవం, ప్రతి విప్లవం, బ్రాహ్మణీయం, సాహిత్యం, విద్య, వీటి గురించి రాశాడు. అది ఇవన్నీ కూడా అంబేద్కర్ యొక్క 12 వాల్యూమ్స్ ఉన్నాయి గ్రంథాలు. దాంట్లోకి వెళ్ళి చిన్న చిన్న గ్రంథాలు మనవాళ్ళకు చదవడానికి వీలుగా తయారు చేసినాయి. ఇవన్నింటినీ మా అమ్మ జ్ఞాపకార్థంగా ఈ జన విజ్ఞాన పరిషత్కు ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ వీళ్ళకు నేను వెరీ జనరల్ సెక్రటరీ జూపాక పోషణ జనరల్ సెక్రటరీ గారు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ సమావేశానికి ఈ సమావేశానికి విచ్చేసి వారి అమూల్యమైన సలహాలు ఇచ్చినటువంటి పులిమోహన్ గారికి జన విజ్ఞాన పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, వారి అమ్మ జ్ఞాపకార్థం వారు అంబేద్కర్ సాహిత్యాన్ని మన లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. వారికి జైభీం తెలుపుతూ కృతజ్ఞత తెలుపుతూ జన విజ్ఞాన పరిషత్ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా సాహిత్యాన్ని అందిస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ శ్రీనివాస్ ఠాకూర్ పేర్కొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో యుఎస్ఐడిసి నిధులు 1,25,00,000తో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను గురువారం రాత్రి ఎమ్మెల్యే మక్కాన్ శ్రీనివాస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్థానిక రమేష్ నగర్, తిలక్ నగర్, 5 ఇంక్లిన్ చౌరస్తా, సింగరెడ్డి స్టేడియం ప్రాంతాల్లో లైట్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, బల్దే కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. हमारे
ప్రారంభానికి ఇచ్చేసిన మన రామగుండం ఎమ్మెల్యే శ్రీ మిస్టర్ అరుణశ్రీ మేడం గారికి, మరి శివాంజలి స్వామి అన్న గారికి, రమేశ్వర గారికి, యువస్వామి గారికి, కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకువస్తూ జరగకుండా ఎక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా కూడా పూర్తిగా రామగుండం శనివారంగా తీర్చిదిద్దేందుకు భాగంగా ఈ రోజు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ లైన్లు ఏర్పాటు నిర్వాహకులు, గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ అరుణశ్రీ గారు, మున్సిపల్ అధికారులు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కార్పొరేటర్ ముస్తాఫా గారు, డిసిసి అధ్యక్షులు రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమాన్ గారు, మహాకాళి స్వామి గారు, తదితర అనేక మంది నాయకులు, ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. మన రామగుండం నగరాన్ని, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ అధికారులు వారి యొక్క ఆలోచనలకు ఈ ప్రాంతాన్ని పూర్వవైపు తీసుకురావాలి, పునర్నిర్మాణం జరగాలని ఇలా అనేక పనులు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఈ నగరాన్ని ఒక పెద్ద నగరంగా చేయాలని ఒక సంకల్పంతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతాము. ఈరోజు చూస్తా ఉన్నది రోడ్ల వెడల్పుతో పాటు ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, నీళ్లు, లైట్లు, మంచినీటి వ్యవస్థ, వీటితో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, ఉద్యోగం కల్పనతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాము. అద్భుతంగా ఒక సంవత్సర కాలంలోనే మార్పు కనబడతాం. ఖచ్చితంగా మాట ఇస్తాను. ఇవాళ రమేష్ నగర్ చౌరస్తా నుంచి అనేక ప్రాంతాల్లో పోయినప్పుడు చెప్తా ఉన్నాం, రాబోయే 2 సంవత్సరాల్లో అత్యద్భుతమైనటువంటి అందమైన గోదావరి నగరంతో పాటు రాబోయే తరాలకు బంగారు బాట వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో విద్యుత్ కేంద్రంగా ఇవాళ 3 సాధించి 1 రామగుండంలో, అదే మాదిరి మేడిపల్లి మైన్లో పవర్ ప్లాంట్ పెడుతూ గోదావరి కనిలో వైద్యాన్ని అతిపెద్ద వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, అదే మాదిరిగా యావత్ తెలంగాణకు నిలుస్తున్న ఇల్లంపల్లి ద్వారా ఈ ప్రాంతానికి కావాల్సిన సాగునీరించి వ్యవసాయ కేంద్రంగా కూడా చేస్తూ సింగరేణి కార్మికులు సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని ఈ జిల్లాలోనే అత్యద్భుతంగా ఈ నగరం ముందుకు పోయే విధంగా ముందుకెళ్తా ఉంది. మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుతా ఉంది, వాడకెళ్ళి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఏ అధికారైనా సరే ఆ సమస్య ఉందని చెప్పగానే మా అరుణశ్రీ గారు, వారి యొక్క సిబ్బంది అవసరం అనుకుంటే కలెక్టర్ గారు అక్కడికక్కడే ఆ సమస్యను గుర్తించి పర్యవేక్షించే దిశగా ఈ ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అద్భుతంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు ఈ ఒక్క కేంద్రంలోనే 5 లక్షలతో 5 లక్షల రూపాయల విలువైన ఈ ఒక్క లైట్ పెట్టాం. గతంలో చౌరస్తా మాత్రం ఒకటే కనబడేది. ఈరోజు గోదావరి కనిలో ఏ ఊరికి వెళ్ళినా, నియోజకవర్గంలో మున్సిపల్లో ఏ ఒక కార్నర్కి వెళ్ళినా ఇలాంటి లైట్లు 25 రూపాయల లైట్లు ఈ కార్పొరేషన్లో పెడతా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో కూడా గ్రామానికి సుమారుగా ప్రజలు ఉన్నాం. దాంట్లో ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో 4-5 ప్రాంతాల్లో చూపిస్తాం. ఇంకా ముందు కూడా ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఈ లైట్ల
పాటు కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ మరి ప్రజలకు సింగరేణిలో మరో 3 నెలల్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కేల్కతం దుకాన్ బంద్ కాబోతుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ జోసే చెప్పారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇప్పటి వరకు కార్మికులకు ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సొంతింటి కళ అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఊసే కూడా లేకుండా పోయిందని, కనీసం లాభాల వాటను కూడా ప్రకటింపజేయకపోయిందని ఎద్దేవా చేశారు. सर क्रांति कुमार आजीवन सेक्रेटरी इधर देखो दव रमेश RG2 वाइस प्रेसिडेंट दबेटे सतीश आजीवन जॉइंट सेक्रेटरी बी सहादेव RG2 RN सेक्रेटरी रामचंद्र पिट सेक्रेटरी टू इंग्लैंड कुमारस्वामी CHP पिट सेक्रेटरी बोइनी श्रीनिवास टू इंग्लैंड R1 सेक्रेटरी रफीक टू इंग्लैंड गोपाल टू इंग्लैंड గుర్తింపు సంఘం ఎన్నికలై సంవత్సరం 9 నెలలైంది, మిగిలింది 3 నెలలు. ఖేల్ ఖతం, వాళ్ళ దుకాణం బంద్. కార్మికులకు అన్యాయం చేసిండ్రు, ఒక్క పైసా లాభం తీసుకొచ్చారు. నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు, జీతాలు తగ్గించారు. లాభాల వాటా ప్రకటించడంలో కూడా అట్టర్లీ ఫ్లాప్ అయింది. నెలకు ఒక్కసారి జనరల్ మేనేజర్ల మీటింగ్ జరగాలి, 3 నెలలకు ఒకసారి స్ట్రక్చర్ మీటింగ్ జరగాలి, 4 నెలలకు ఒకసారి JCC మీటింగ్ జరగాలి. ఒక్క మీటింగ్ జరగలేదు, కేవలం పైరవేలకే పరిమితం అయ్యారు. చెప్పుకోవడానికి పోతే పెట్టుకొని దానినట్టు నాకు ఆపద ఉన్నదంటే INTC నాయకులు మినిమం 3 లక్షల కంటే తక్కువ అడగట్లేదు. AITC నాయకులు మైన్ నుండి మొదలుపెట్టి మీది దాకా, షిఫ్ట్ ఛార్జింగ్కు 20,000 నుండి మొదలుపెట్టి అన్ఫిట్కు 10 లక్షల దాకా మొదలైంది. కానీ ఎక్కడేసిన గుంగడి ఎక్కడనే ఉంది. ప్రధానమైన సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ గాయబైపోయింది, ఊసేలేదు. కూనంనేని సాంబశివరావు గారు కొత్తగూడెంలో ఎన్నికల ముందు మీటింగ్ పెట్టి మాకు ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి, మేము ప్రభుత్వంలో ఒక భాగస్వాములమే, మాకు గెలిపించండి, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, లాభాల వాటా పెంచి తీసుకొస్తాం, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మళ్ళీ పుట్టిస్తాం, మార్పేర్ల మీద ఉన్న వాళ్ళకు సెటిల్మెంట్ చేస్తాం, న్యాయం చేస్తాం, లెస్ దెన్ 2 years ఉన్న వాళ్ళకు అన్ఫిట్ అయిన వాళ్ళకు వాళ్ళ కొడుకులకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం, విజిలెన్స్ పేరు మీద ఉన్న వాళ్ళకు కూడా ఇప్పిస్తాం అని చెప్పి ఒక్కటి కూడా కాలే. కొత్తగా పుట్టింది ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు సర్ఫేస్గా పోతే జీతం తగ్గించి సర్ఫేస్కి ఇస్తామన్న సర్కులర్ వచ్చింది. 10th పాస్ కాకపోతే విజిలెన్స్కు పంపించే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు, అసలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నది చదువుతో సంబంధం లేని ఉద్యోగం, దానికి నువ్వు 10th పాస్ కాలేదన్న దాని మీద కాకుంటే విజిలెన్స్ కానీ పెట్టి ఆ సర్కులర్ తీసుకొచ్చిన నల్ల చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే. 97 కంటే ముందు 97 వరకు జరిగిన మెడికల్ VRS స్కీమ్ అప్లికేషన్ పెడితే అన్ఫిట్ అయి కొడుకుకు అల్లునికి ఉద్యోగం ఇచ్చేది. AITUC గెలిచిన 98లో గెలిచిన తర్వాతనే బంద్ అయింది. మళ్ళీ TRS వచ్చిన తర్వాత మేము అందరం కలిసి గొడవ చేస్తే TGB కేసులకు సంగతి చూస్తామని బాయిల మీదకి రాకుంటే తరిమి కొడితే అప్పుడు కారుణ్య నియామకాలని బోర్డు తీసుకొచ్చారు, కరప్షన్ బోర్డు అయింది. అది నెల నుండి AITC గెలిచింది, VRS స్కీమ్ పోయింది, కారుణ్య నియామకాలు పోయినాయి.
సంవత్సరం వరకు ఇంట్లో పెట్టుకొని ఆఫీస్లో అన్ఫిట్ చేసి ఇంటి దగ్గర పడుకోమన్నారు, అన్ఫిట్ చేసిండ్రు. హైదరాబాద్ పోయి చూయించుకోరమ్మన్నారు, చూయించుకో రావడానికి 2 రోజులు పట్టింది. వీళ్ళు బోర్డుకు పిలవడానికి సంవత్సరం 2 నెలలు పట్టింది. పోయిన తర్వాత మళ్ళీ ఫిట్ ఫర్ డ్యూటీ అన్నారు. కేవలం 4గురికే లక్కీ డ్రా తీసినట్టు గోల్మాల్ చేసి 4 తీసి 4గురికి అన్ఫిట్ చేసింది. ఇంత దారుణ జరుగుతుంటే కళ్ళు మూసుకొని పన్న సంఘం ఏదన్నా ఉన్నదంటే ఎర్ర ముసుగులో ఉన్న ఏఐటీసీ సంఘం, దానికి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ సంఘం, ఇద్దరే ఏది పనిచేయలే. అప్పుడు హెచ్ఎంఎస్ ప్రతి సమస్యల మీద ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించడం. ఎవ్వరు తప్పు చేస్తే వాళ్ళని బట్టబయలు చేసినాం, మేనేజ్మెంట్ తప్పు చేసినా, యూనియన్ తప్పు చేసినా బట్టబయలు చేసినాం, సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ప్రమోషన్ల విషయం, ఆపరేటర్ల ప్రమోషన్ల విషయంలో డంపర్ నడిపిస్తాం. హయ్యర్ కెపాసిటీ, హయ్యర్ గ్రేడ్ యాక్టింగ్ ఇస్తున్నారు. 150 యాక్టింగ్ ఉండి ఇవ్వాలి, వీళ్ళు ఇప్పిస్తలేరు. మేము మాట్లాడినాం, నేను డ్రామాలు చేసినాం. మేము వాయిస్ ఇచ్చి బాయ్ మీదకి పోయి బంద్ పెడతామని బెదిరిస్తే నేను ఒక సర్కులర్ వచ్చింది. అది కూడా బ్యాక్ డేట్ నుండి ఇవ్వాలి, బ్యాక్ డేట్ నుండి ఇవ్వాలి. సర్వేస్లో ఖాళీ ఉన్నాయి, డిప్యుటేషన్లో దందా నడుస్తుంది. ఖాళీలని ఫిలప్ చేయండి మళ్ళీ దీంట్లో కూడా డొగ్గ తిరుగుడు దిగి మళ్ళీ ఒక డ్రామా చేసిన లంచాలు వసూలు చేయడానికి ఒక సర్కులర్ వచ్చింది. గతంలో ఏ ఏరియా ఖాళీలు ఉంటే ఆ ఏరియాకి ఇచ్చేది, ఏ ఏరియాలో సర్వీస్ ఖాళీ ఉంటే ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు మొన్న 10 రోజుల కింద ఒక సర్కులర్ వచ్చింది. దాని మీద నోరు మూసుకొని పన్నారు. ఎందుకంటే దాంట్లో లంచాల ఇమిడి ఉన్నాయి. ఏఎల్పిలో పోస్టులు ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే బెల్లంపల్లిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కావాలట. ఇక్కడ మీరు ఆ సర్వీస్ పెట్టుకోవచ్చు అని సర్కులర్ తీసుకొచ్చారు. ఇప్పుడు డంపర్ ఆపరేటర్ ఏ లేదు. ఇవాళ కొత్త డ్రామా, అక్రాస్ ద టేబుల్ కూర్చుండే ఛాన్స్ ఉంది, టైం ఉంది, అవకాశం ఉంది. కూర్చోకుండా బైకాట్ చేసినామని అసెంబ్లీ బైకాట్ చేయడానికి ఏమనుకుంటారు? గెలిపించి దాని కొరకేనా మీరు? ఒక్క సమస్య పరిష్కారం చేయాలి, అన్ని లొసుగులే తీసుకొచ్చారు, ఆపదలు తీసుకొచ్చారు. మేము బైకాట్ చేసినాం, మేము బంద్ పెట్టు, 19 దమ్ముందా బంద్ పెట్టు. నువ్వు ఒక్కరిని బంద్ పెడితే ఏది కాదు. ఇవాళ 5 సమస్యలు ఉన్నాయి మనకు. 5 సమస్యల మీద హెచ్ఎంఎస్ కరపత్రం వేసింది. దాని మీద అందరం కలిసి కొట్లాడతాం. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. ఒంటరి పోరాటాలు ఎప్పుడు సక్సెస్ కాలే, ఫెయిల్ అయినాయి. కనుక ఒంటరి పోరాట ఫోజులు కొట్టడం మేనేజ్మెంట్ ములాఖాత్. ఇంకొక దరిద్ర కార్మిక సంఘం వచ్చింది, CIT అట. క్వార్టర్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా? సీరియస్గా చెప్తున్నాం, జేబీసీసీ సంఘాన్ని తుంగల తొక్కే అధికారం నీకు ఎవరిచ్చిండు? జేబీసీసీలో మేము మాట్లాడినాం, అగ్రిమెంట్ చేసినాం. ప్రతి కార్మికునికి క్వార్టర్ ఇవ్వాలి, రిటైర్మెంట్ అయ్యేదాకా. కరెంట్ ఫ్రీ ఇవ్వాలి, నీళ్లు ఫ్రీ ఇవ్వాలి, రోడ్లు వేయాలి. రోడ్లు ఉడవడానికి కూడా మనుషులు కంపెనీ పెట్టాలి. బస్తీలలో ఉంటున్నాం, 100 సంవత్సరాల నుండి ఉంటున్నాము. క్వార్టర్ కావాలా, ఇల్లు కావాలా? క్వార్టర్ వద్దంటే కంపెనీ కన్ను మూసుకొని క్వార్టర్ వద్దంటారు కదా. మొత్తం సఫాయి కార్మికులు బంద్, అన్ని సెక్షన్లు బంద్, మెయింటెనెన్స్ బంద్, ఎలక్ట్రికల్ బంద్, అన్ని బంద్. హాయిగా ఉంటుంది. కంపెనీ తొత్తుగా మారిన CIT బేషరతుగా కార్మికులకు క్షేమణ కోరాలి. సొంత ఇల్లు కావాలి, అందరం అడుగుతున్నాం. సొంత ఇల్లు ఇట్లా రాదు. అందరం కలిసి కొట్లాడితే సొంత ఇల్లు వస్తుంది. కంపెనీ నుండి అలాట్మెంట్ చేయించాలి, గవర్నమెంట్ నుండి ప్లాట్ అలాట్మెంట్ చేసుకోవాలి. ఏ పబ్లిక్ సెక్టర్లో అయినా హౌసింగ్ సొసైటీ ఉంది. హౌసింగ్ సొసైటీ గతి లేదు. ఏదో ఓట్ల కొరకు అందరూ మాట్లాడే హౌసింగ్ సొసైటీ పెట్టాలి. హౌసింగ్ సొసైటీ ద్వారా కంపెనీ నుండి జాగా తీసుకోవాలి, 2 గంటలకు భూమి ఇవ్వాలి. మీ దరిద్రపు కార్మిక సంఘం ATC గెలవక ముందు ఏ గ్రేడ్లో ఉన్న ప్రతి కార్మికునికి 15 లక్షల రూపాయలు 98 వరకు ఇచ్చిండ్రు. కంపెనీ ఇచ్చింది, వడ్లు డైరెక్ట్ కంపెనీ ఇచ్చింది. పేషెంట్లో రికవరీ చేస్తారు. ఆ పైసలతో ఆయన ఊళ్ళలో కూడా ఇండ్లు కట్టుకున్నారు. TRSకు రాజీనామా చేసింది, BRSకు రాజీనామా చేసింది. తర్వాత TGP కేసుకు పక్కన పెట్టేసింది. ఈ రోజు వరకు కూడా TGPకి దమ్ము లేదు ఈమెని తీసేసినాం చెప్పడానికి. నామినేట్ చేసింది, వేరే వాళ్ళకు నామినేట్ చేసుకోలేదు. అయినా కూడా ఆయన ఇంటిగత సమానం యూనియన్ అందరి పక్కన పెట్టింది. హెచ్ఎంఎస్లో మేము జనరల్ బాడీ మీటింగ్లో శ్రీరాంపూర్లో ఎన్నుకున్నాం. గౌరవ అధ్యక్షురాలు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాం. మొదటిసారి అడుగు పెడుతుంది కోల్బెట్లో. 23వ తారీఖు నాడు శ్రీరాంపూర్లో బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటేనే కవిత గుర్తుకొస్తారు ఎవరికైనా. జాగృతి సంస్థ, ఆమె సొంత సంస్థ, ఆమె పెట్టింది. జాగృతి ద్వారానే బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది.
అప్పుడు ఈయన బతుకమ్మ ఆడుతూ ఉంటే హేళన చేసిన కొంతమంది కాంగ్రెస్లు కానీ సిపిఐలు కానీ మిగతా వాళ్ళని హేళన చేసిన, ఇవాళ హేళన చేసిన వాళ్ళు టీఆర్ఎస్ కూడా ఆమెకి భజన చేసే విధంగా మేము కూడా బతుకమ్మ ఆడతామని కొత్త డ్రామాలు వేస్తాం. మొన్నటి నుండి మొదలైంది. ఎందుకంటే ఈ మన కవిత గారు ఎక్కడ శ్రీరాంపూర్లో సక్సెస్ అవుతుందో అని 100% సక్సెస్ చేస్తున్నాం అవుతుంది. అక్కడ అటెండ్ కావడానికి మన గోదావరికి నుండి మేము సింగరేణిలో హెచ్ఎంఎస్ జాగృతి కార్యకర్తలందరూ పవర్ హౌస్ నుండి అక్కడ నుండి రిసీవ్ చేసుకుంటాం, అడుగు పెడుతుంది. అక్కడ నుండి మన ఆఫీస్కి వస్తుంది, ఆఫీస్ ద్వారా అక్కడికి పోతుంది. సింగరేణిలో అడుగు పెట్టినాం. సమస్యల కోసం కొట్లాడతాం, పైరుల కోసం కాదు. నామినేటెడ్ పదవులు ఇవ్వం, ఎలక్షన్ చేసే పదవులు ఇస్తాం. ఐఎన్టీసీలో వైస్ ప్రెసిడెంట్కు 3 లక్షలు, సెక్రటరీకి 2 లక్షలు, సెక్రటరీకి 1 లక్ష ఇచ్చిన వాళ్ళకే పోస్ట్. ఏటీసీలో కూడా అదే. హెచ్ఎంఎస్లో అట్లా ఉండదు. దున్నేవాడి భూమి అన్నట్టు ఎవరు కొట్లాడతారో వాళ్ళకే పోస్టులు ఇస్తున్నాం. సింగరేణిలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులకు అండగా నిలబడతాం, ఆఫీసులలో తిరిగాం, కార్మికుల దగ్గర ఉంటాం. కార్మిక సమస్య సింగరేణిని రక్షించుకోవాలి. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఆమెకు పార్లమెంట్లో ఎట్లా మాట్లాడాలి, ఇక్కడ పోతే ఏ బ్లాక్స్ మనకు అలాట్మెంట్ అవుతాయి. ఇక్కడేమో ఆట ఆడినరు, ఇక్కడేమో ఆట ఆడినరు. ఏటీసీ నాయకులు, ఐఎన్టీసీ నాయకులు జనకప్రసాద్, సీతారామయ్య గారు బొగ్గుడు బ్లాక్లో మనకే ఇవ్వాలని ఇక్కడ ఆట ఆడినరు. ఆఫీసులో పోయి పాట పాడమంటారు. ఏంది పాట పాడితే నీకు వస్తుందా? కంపెనీని ముంచడానికే కంకణం కట్టుకున్నారు. పాటలు పోతే ఒక్క ప్రాజెక్ట్ మనకు వస్తుందని గ్యారంటీ ఉన్నదా? ఎవరు లోయెస్ట్ ఉండే ఆయనకే వస్తుంది, అదాని అంబాలకే పోతుంది. అది కాదు, పాట కాదు. మనకు అలాట్మెంట్ చేయాలి. అలాట్మెంట్ చేయడానికి మేము ఒక టీం కూడా తయారవుతున్నాం. దసరా పండుగ తర్వాత, దసరా రోజు కాబట్టి, దసరా పండుగ నెల కాబట్టి ఇక్కడ అడుగు పెడుతుంది. దాని తర్వాత గుజరాత్ మినరల్ కార్పొరేషన్కు ఏ విధంగా అలాట్ చేసిండ్రు, అక్కడి మినరల్స్ అన్ని దానికి, అట్లనే సింగర్ని కూడా అలాట్మెంట్ చేయాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.